బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐతో విచారణ చేయించాలని కేబినెట్ నిర్ణయించింది. భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కమిషన్ నివేదికను సిబిఐకి ఇవ్వాలని డిసైడ్ అయింది. గతంలో నియమించిన జస్టిస్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికపై కేబినెట్ లో చర్చించింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందని అనేక ఆరోపణలు నిజాలు ఉన్నాయని తేలిన విషయంలో ఆనాడు 2024 మార్చి 14వ తేదీన రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు క్యాబినెట్లో ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని క్యాబినెట్లో చర్చించి లీగల్గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు క్యాబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.